ఒక్కసారి మీకు పరిచయాలు. కట్టాల శ్రీనివాసరావు గారు మీకు తెలుసు. ఐరామమూర్తి గారు గుంటూరు జిల్లా లోక్సత్తా పార్టీ ఉపాధ్యక్షులు. చాలా కాలం గుంటూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నారు. జయభాగ్యమ్మ గారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో పెదగొట్టిపాడు నివాసి. లక్ష్మణ్ బాలాజీ గారు లోక్సత్తా పార్టీ ప్రధాన కార్యదర్శి. వసంత్ కుమార్ గారు ఎమ్మిగనూరులో పార్టీ నాయకులు. లోక్సత్తా పార్టీ గతంలో 4 అభ్యర్థుల్ని ప్రకటించింది ఈ ఉప ఎన్నికలకి. ఒంగోలు నుంచి రమేష్ రెడ్డి గారు, రాయదుర్గం నుంచి బాబు, వెంకటరమణ అనబడే బాబు, బాబు అనబడే వెంకటరమణ, అట్లా అనంతపూర్ నుంచి డాక్టర్ కొండయ్య గారు, తిరుపతి నుంచి సిద్ధానాయుడు గారు. ఈవేళ మరో 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా లోక్సత్తా పార్టీ గతంలో పార్టీ సిద్ధాంతాలకి ప్రతీకగా 2 కీలకమైన ఉద్యమాలను చేపట్టింది. 2007లో ఇక్కడ ఉన్నటువంటి జయభాగ్యమ్మ గారి నాయకత్వంలో ఐరామమూర్తి గారు ఆ జిల్లా అధ్యక్షులుగా ఉండి పెదగొట్టిపాడు గ్రామంలో లైసెన్స్ షాప్ని, అక్కడ దళితవాడలో ఉండి పేద ప్రజలకి నరకంగా మారిన లైసెన్స్ షాప్ని తొలగించడం కోసం పెద్ద ఉద్యమాన్ని అక్కడ మహిళలంతా చేపట్టారు. పార్టీలో సీనియర్ నాయకులందరూ కూడా నాతో సహా మేమందరం కూడా ఒక 70 కిలోమీటర్ల పైచిలకు 73 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. పెదగొట్టిపాడు నుంచి గుంటూరు దాకా. ఆ కారణంగా అక్కడ ఆ షాప్ని తొలగించడం జరిగింది, లైసెన్స్ షాప్ని. కాబట్టి మద్య వ్యతిరేక పోరాటానికి ప్రత్యేకగా జయభాగ్యమ్మ గారిని లోక్సత్తా పార్టీ సగర్వంగా అభ్యర్థిగా నిలబెడుతున్నది. అట్లాగే ఎమ్మిగనూరులో ఇటీవలనే దేశంలోనే స్వతంత్రం వచ్చాక తొలిసారిగా స్వతంత్ర పోరాటంలో భాగంగా బాపు ఉప్పు సత్యాగ్రహం చేపట్టిన రీతిన ఒక అన్యాయమైన, అక్రమమైన, చట్టవిరుద్ధమైన నిబంధనను వ్యతిరేకిస్తూ అరెస్టులకు సిద్ధపడుతూ వందలాది మంది రైతులు, స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య ప్రతినిధులు, నాయకులు, లోక్సత్తా కార్యకర్తలు మేమందరం కూడా అన్యాయంగా ఉన్నటువంటి ఈ బియ్యం మీద, ధాన్యం మీద ఉన్నటువంటి ఆంక్షల్ని, చట్టవిరుద్ధమైన ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ ఉద్యమాన్ని ఎమ్మిగనూరులో ప్రారంభించి మంత్రాలయం దగ్గర కర్ణాటక చేరి తుంగభద్ర దాటి అక్కడ ఈ చట్టాన్ని, ఈ నిబంధనలు ఉల్లంఘించడం జరిగింది. దాని పర్యవసానంగా ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో చట్టబద్ధంగా అలా చేసే హక్కు ప్రభుత్వానికి లేదు, చట్టాన్ని ఉల్లంఘిస్తూ మేము ఇన్ఫార్మల్గా ఈ ఆర్డర్స్ జారీ చేశామని చెప్పవలసి వచ్చింది. రైతులకు కలిగినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల ఈ ఉల్లంఘనలు ఆనాడు ఎమ్మిగనూరులోనూ, తర్వాత నిజామాబాద్ జిల్లాలో చేసిన పోరాటం వల్ల సన్నధాన్యానికి ధరలు మన రాష్ట్రంలో 700-750 రూపాయలు బస్తా ఉన్నవి 1000-1050 దాకా పెరిగినాయి. ఒక్క ఈ సన్నధాన్య వెరైటీలు, ప్రధానంగా బీపీటీ వెరైటీ ధాన్యానికే అదనంగా వచ్చిన రేటు వల్ల మన రాష్ట్రంలో రైతులకి దాదాపు 1200 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. అక్కడ ఎమ్మిగనూరులో ఈ రైతు ఉద్యమంలో, ఈ సత్యాగ్రహంలో ప్రత్యేక పాత్ర తీసుకున్నటువంటి ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయకులు వసంత్ కుమార్ గారు,
న్యాయవాది. వారిని సగర్వంగా మేము ఎమ్మిగనూరు లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం ఇవాళ. మిత్రులు ఐరామూర్తి గారిని, తర్వాత లక్ష్మణ బాలాజీ గారిని, ఆయా జిల్లాల్లో ఒకటి వీరిని వచ్చిన వారి వివరణ పరిచయము, ఈ ప్రచార కార్యక్రమం వినూత్నంగా ఏ రకంగా చేపడుతున్నాం అన్న అంశాన్ని మేము వివరిస్తూ కోరుతున్నాను. ఐరామూర్తి గారు. ఈ ఎన్నికలో పత్తిపాడు నియోజకవర్గంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో జయభాగ్యం గారి అభ్యర్థిత్వమే చాలా ప్రజల్ని ఆలోచింపజేస్తుందని మా నమ్మకం. ఒకటి, ఆనాడు మొత్తం పెదగొట్టిపాడు అనేటువంటి గ్రామం చాలా పెద్దది. అందులో దళితవాడలో ఉన్నటువంటి బ్రాందీ షాపుని 80 లక్షలు పెట్టి పాడుకున్నారు ఆ రోజు. అంటే సుమారుగా 2 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగితే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితి. అక్కడంతా కూడా ఆ పక్కనే ఉన్నటువంటి చిలకలూరుపేట, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిన్ని మిల్లులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా శనివారం వాళ్ళకి బట్వాడా జరుగుతుంది. శనివారం మొత్తం కూడా ఆ కాలనీ ఎంట్రన్స్లో ఉన్న ఆ షాపులో ఆ డబ్బు మొత్తం ఇచ్చేసి జేబులు ఖాళీతో ఇంటికి వచ్చారు. వచ్చింది కాక విపరీతంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కొట్టడం, ఈ గందరగోళమైన పరిస్థితిని చూసి చలించి జయభాగ్యమ్మ గారు 1 సంవత్సరంన్నర పాటు ఈ ఉద్యమాన్ని కొనసాగింది. అంటే ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఈనాడున్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, అదొక ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, దళితులకు రిజర్వ్ అయినటువంటి నియోజకవర్గం, అంతకుముందు జనరల్ కేటగిరీలో ఉంటుంది. నిజానికి వాళ్ళు తలుచుకున్నట్టయితే ఆనాడున్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఒక సంతకంతో తీసేయచ్చు ఆ షాపుని. కానీ అదే షాపును తీసేయించడం కోసం అక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళని ఏదో రకంగా బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో సంవత్సరన్నర కాలం పాటు ఉద్యమం చేసి మధ్యలో ఏమకి గుండెపోటు వచ్చింది, స్టెంట్ కూడా వేశారు. అంటే వీటన్నిటిని, ఆరోగ్య సమస్యల్ని, వేటిని కూడా లెక్క చేయకుండా అన్ని పార్టీలతో తిరిగారు. ఆమర నిరాహార దీక్ష చేసింది, అరెస్టులు చేశారు, మళ్ళీ పోలీసులతో లాఠీ చార్జ్ జరిగింది. ఇన్ని బాధలు కోర్చుకొని కూడా ఈ వయసులో ఆమె చేస్తున్న పోరాటానికి ఆనాడు చలించి లోక్సత్తా పార్టీ ఆమెకు అండగా నిలబడింది చివరిదాకా. ఆ క్రమంలో ఆ బ్రాందీ షాపును పూర్తిగా తీసేశారు. అయినా ఇవాళ మళ్ళీ అక్కడ బెల్ట్ షాపులు నడుపుతాం. అంటే ఇవాళ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశం. ఇలాంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకులకి ఓట్లేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈమె డోక్రా సమాఖ్యకి లీడర్. అంటే చాలా అక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలకి, అలాగే డోక్రా గ్రూపులు, అన్ని ప్రతి వాళ్ళకి, చిన్న సమస్య పెద్ద సమస్యకి ప్రజలతో రోజువారీ జీవితాల్లో పాలు పంచుకోవడం, సమస్యల పరిష్కారంలో నిరంతరం తోడుండేటువంటి వ్యక్తి. గత
ఖచ్చితంగా పెదగొట్టిపాడులో ఉన్నటువంటి జయభాగ్యమ్మ గారి అభ్యర్థిత్వం ఈ రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. ఖచ్చితంగా జయభాగ్యమ్మ గారికి గణనీయమైనటువంటి ఓట్లు వస్తాయి. ఖచ్చితంగా అక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బ్రహ్మాండంగా స్థానికంగా పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఈ మధ్య ఉద్యమంలో 63 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర చేసినటువంటి ప్రాంతం అంతా కూడా లోక్సత్తా పార్టీకి వాళ్ళ అండగా ఉంది. కనుక మీ పత్రికల వారికి మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి అభ్యర్థిత్వాన్ని, ఇలాంటి అభ్యర్థుల్ని మనం మీ అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి నేను మీ అందరికీ సవినీయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. లక్ష్మణ్ బాలాజీ గారు. అందరికీ నమస్కారం. ఎమ్మిగనూరు నుంచి జేపీ గారు ప్రకటించిన వసంత్ కుమార్ గారు యంగ్స్టర్, న్యాయవాది. ఆయన ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులన్నింటిలో కూడా మార్పు తీసుకురావడానికి, ప్రాతినిధ్యత వహించడానికి ఆయన ముందుకు రావడం జరుగుతోంది. లోక్సత్తా పార్టీ చెప్తున్నది ఈరోజు మేము చేసి చూపిస్తూ ఉన్నాం. యువకులకి ప్రాధాన్యత అన్నది లోక్సత్తా పార్టీలో ఇస్తూ ఉన్నాము. రెండోది, ఈ ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చిన 18 ఎలక్షన్స్ కూడా ప్రజలు కోరుకున్న ఎలక్షన్స్ కావయి. కొద్దిమంది తమ స్వార్థంతో తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్దే ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వసంత్ కుమార్ లాంటి వ్యక్తులు నిజాయితీగా నిక్కార్సైన యంగ్స్టర్ని మేము పోటీకి నిలపడం ద్వారా ప్రజలందరూ తమ పరిస్థితులన్నీ అర్థం చేసుకొని ఇలాంటి వ్యక్తుల్ని మనము గెలిపించుకోవాలి అన్న దానికి మీ అందరి ముందు పెడతా ఉన్నాము. రెండోది, ఎమ్మిగనూరులో నుంచి జేపీ గారు చేసిన రైతు యాత్ర అంతా కూడా తన భుజస్కంధాల మీద పెట్టుకొని రైతులందరినీ సంఘటితం చేసి ఈరోజు రైతులందరూ కూడా ఏకం కావాలని చెప్పి ఒక నినాదంతో వరికి మంచి రేటు రావాలన్న దాని మీద చాలా శ్రమపడి ఆ యాత్ర అంతా సక్సెస్ చేయడంలో చాలా భాగస్వామ్యం వసంత్ కుమార్ గారిది. కాబట్టి ఈరోజు ఎమ్మిగనూరు ప్రజలందరినీ మేము కోరుతా ఉన్నాము, నిజాయితీ గల రాజకీయం ఏంటి, నిజాయితీ గల రాజకీయ నాయకులు ఎవరు అన్న దాని మీద మీకు ఒక ఉదాహరణగా మేము ముందు పెట్టబోతున్నాము. కాబట్టి మీరు వసంత్ కుమార్ గారిని ఆదరించి రాబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా కలిసికట్టుగా ఓట్ చేసి లోక్సత్తా పార్టీని మంచి గెలుపు పాటలకు తీసుకెళ్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జయభాగ్యమ్మ గారిని, జొన్నలగడ్డ జయభాగ్యమ్మ గారు, ఈ వయసు అంటున్నారు, పెద్ద వయసు ఏం లేదు ఆమెకి, కాకపోతే కష్టపడ్డటువంటి శరీరం కాబట్టి వయసు ఎక్కువ అనిపిస్తుంది అంతే. ఆమె వయసు 57. కానీ మరి జీవితం అంతా కూడా కష్టాలు కూర్చుకున్న మహిళ, ఉద్యమాల్లో ఉన్న మహిళ కాబట్టి వయసుని మించి ఆమె మొత్తంలా కనిపిస్తున్నారు. జయభాగ్యం గారి మాట వస్తున్నాక కొడతాం. సభకు నమస్కారం. మరి నేను చేసినటువంటి ఉద్యోగాల్లో నాకు మా గ్రామం అంతా సహకరించితేనే నేను చేయగలిగాను. అయితే బెల్ట్ షాపు తీసేసాము, లైసెన్స్ షాపు తీసేసాము, బెల్ట్ షాపులు పెట్టారు. అది కూడా 2 సార్లు మేము తీసేసాము, 3 నెలలు అమ్మకుండా చేసాము. అయినా మళ్ళీ ఇప్పుడు మగవాళ్ళు ప్రోత్సాహం మీద తెచ్చి అమ్ముతున్నారు. కానీ నేను సమరయ్య గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మ మీ భర్తలు మీరు తాకుండా చేసుకోరాదండా అన్నాడు. అంటే ఏమండి అన్నం వండి కుక్కల బజార్లో పెడతారు, కుక్క తినకుండా పోద్దా అన్న. నా కళ్ళి కింద నుంచి పైకి చూసాడు సమరయ్య గారు. చూసి సరే పామ్మా అన్నాడు. సరే వచ్చేసాం. అక్కడి నుంచి వచ్చి గుంటూరు ఎక్స్చేంజీలోకి వెళ్ళాం. అక్కడ అట్టకనే అడిగాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత మేము పాదయాత్ర ఇది నిరహార దీక్ష పెట్టాం. నిరహార దీక్షలో మమ్మల్ని జనం అందరూ సాయంత్రం పూట ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి మళ్ళీ తెల్లారి వస్తామని మమ్మల్ని కూర్చున్న వాళ్ళని మాకు ఒక 4-3 మనుషులను అట్టి పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళని వెళ్ళిపోవటం చూసి పోలీసులు 3 యాన్లకు వచ్చి తటా లాగి యాన్లో వేసుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మమ్మల్ని ఎవరు ఏం చూసింది లేదు, మాకు మందులు వాడింది లేదు. తీసుకెళ్ళారు, కాసేపు ఉంచారు, వెళ్ళిపోండి మీ దిక్కు అంతే, మీకు ఎవడు లేడాడా వెళ్ళిపోమన్నారు. మేము బయటకు వచ్చే తలకే లోక్సత్తా వాళ్ళు మాకు ఆదరణగా నిలబడ్డారు గేట్లో. ఇంకప్పుడు వాళ్ళ ఆఫీసుకు తీసుకెళ్ళి మాకు అరటికాయలు ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు తినమని. మేము తినమండి, మాకు ఈ లైసెన్స్ పోయేవారి దాకా మేము ఏమీ ముట్టం,
అన్నాము. తెల్లారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. కలెక్టర్ గారి దగ్గర నుంచి మళ్ళీ మా గొట్టిపాడు వెళ్ళి కొట్టుకు తాళాలేసి వచ్చారని చెప్పినా కూడా మేము నమ్మకుండా ఇక్కడ నుంచి ఒక మనిషిని పంపించి చూపించి వచ్చాం. అట్లా చేసినాక మళ్ళీ మేము డ్రింక్ బాక్స్ ఒకటి తెచ్చుకొని తలా ఒక సీసా తాగి వెళ్ళిపోయాం. అట్లా చేసాము. మరి వైఎస్ గారి దగ్గరికి వెళ్తే నేను లైసెన్స్ తీయడానికి నా వల్ల కాదు అన్నాడు. నాకు మాత్రం బాగా కోపం వచ్చి నీ వల్ల కానప్పుడు నువ్వు రిజైన్ చేయి, నీ పదవి ఎందుకని నేను కాగితం ఇచ్చాను. అందకుండా వెళ్ళిపోతున్నాడు ఇంట్లోకి. ఇక్కడ నుంచి మీ దగ్గరకు అంత లెక్క నేను ఎమ్మడబడ్డా. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అట్లాంటి ఉద్యోగాలు చేసి సంవత్సరం 4 నెలలు నేను పాడిగేది నమ్ముకొని పిల్లలు చూడమంటే నీకెందుకు ఇదంటే, ఇది గనక ఈ షాపు తీసేస్తే పరమట పొడిచిది పోద్దని ఒకళ్ళంటే, ఇదే గనక తీసేస్తే నేను అంబేద్కర్ బొమ్మ పక్కన నీ బొమ్మ కూడా కడతామని ఒకళ్ళంటే, ఎన్నెన్నో పూసారు. వాళ్ళు ఎన్ని పూసినా నేను లెక్క చేయలే. నా ప్రయత్నం నేను చేశాను, నా ప్రయత్నం ఫలించింది. అదయ్యా నేను చేసింది. వసంత్ కుమార్ గారు. సభకు నమస్కారం. నూతన అధ్యాయం ప్రజల కొరకు ఎన్నో త్యాగాలు సుఖాలను త్యాగం చేసి లోక్సత్తా పార్టీని స్థాపించి నాయకులను ప్రోత్సహించి కేవలం ఓటు అనేది మాత్రమే ఆశించి ప్రజల జీవితాలను ముందు తరాలను బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అహర్నిశలు కష్టపడే జేపీ గారు కేవలం ప్రజల నుంచి మంచి నాయకులను ఎన్నుకోవాలి, ఓటు వేసి అని ఒకే ఒక కారణంతో ఈ పార్టీని స్థాపించి ముందు తరాల కొరకు స్థాపించిన ఈ పార్టీని ప్రజలు వ్యక్తిగతంగా తమ ఓటును వేసి ఈ పార్టీని బలోపేతం చేసి మంచి నాయకులను ప్రోత్సహించిన జేపీ గారి ఆధ్వర్యంలో అందరూ ప్రయాణించి వాళ్ళ సుఖమైన జీవితాలని బంగారు బాటలు వేసుకుంటారని ఆశిస్తూ ప్రజలకు ఈ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మా లోక్సత్తా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మరి మేము ఫస్ట్లో పాదయాత్ర చేయక ముందు ఈ నిరహార దీక్ష కూర్చోకముందు మేము ఈ ప్రయత్నం చేసాము. ఆదర్శ జన నిర్మాణ సంఘం నాయకత్వంలో చేస్తే మరి మేము చేసి వాళ్ళు అంత చల్లబడిపోయి మేము కూడా నిరుత్సాహపడి అనవాయమ్మ గారి ఇంటి దగ్గర కూర్చొని ఉండాం. కూర్చొని ఉంటే పద్మావతి గారు, పద్మారాణి గారు, దుర్గాదేవి గారు వాళ్ళిద్దరు వచ్చారు. అమ్మ మేము ఉంటాం మీ పక్కన, మేము నడిపిస్తాం రండి అమ్మ అని. సరే మీరు చేస్తామంటే మేము వస్తామండి అన్నాం. చేస్తాం రమ్మన్నారు. వాళ్ళ సహకారంతో మేము ఈ పనిని సాధించగలిగాం. అంతకంటే మేము మా సొంత దీంతో మేము చేయలేదు. కానీ పద్మారాణి గారు, దుర్గాదేవి గారు మాకు కుడిభుజంగా నిలబడి ఏ కష్టాల్లో సుఖాల్లో ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు మాకు అండగా ఉంటేనే మేము ముందడుగేయగలిగాం. మీ అందరికీ నమస్కారం. పద్మారాణి గారు, దుర్గాదేవి గారు గుంటూరు జిల్లాలో లోక్సత్తా పార్టీ మహిళా విభాగం నాయకులు వచ్చారు కదా ఇక్కడ. పద్మారాణి గారు, దుర్గా గారు చాలా సమర్థులైనటువంటి నాయకులు అక్కడ గుంటూరు జిల్లాలో. మిత్రుల 3 అంశాలు. మొట్టమొదటిది, ఎక్కడ విమానం నుంచి సరాసరి కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళని ఓట్లు కొనడం కోసం దించేసి సీట్లు వాళ్ళకి ఇచ్చేసి రాజకీయం అన్నది కేవలం కొందరు జమీందారుల, కొందరు రాజుల, కొందరు పెత్తందారుల అడ్డాగా మార్చినటువంటి రాజకీయంలో నిజాయితీ అయిన ఉద్యమాలు, కేవలం వాచ్యాలత కాకుండా ఆచరణలో ఫలితాలను సాధించే ఉద్యమాలు వీలున్నంత మేరకు హేతుబద్ధమైన ఉద్యమాలు, వాటిని నిర్మించి వాటి ద్వారా ఫలితాలు తీసుకొచ్చి నాయకత్వాన్ని పెంచడం లోక్సత్తా పార్టీ లక్ష్యం. ఈ 2 గొప్ప ఉదాహరణలు దానికి. ఒక లైసెన్స్ షాప్ని 80 లక్షల రూపాయలు అక్కడ లైసెన్స్ ఫీని ఆక్షన్లో పొందినటువంటి ప్రభుత్వం లైసెన్స్ షాపును ఉన్నదాన్ని మూసేయడము, ఆ తర్వాత అక్కడ లైసెన్స్ లేకుండా అసలు ఆ షాపుని రద్దు చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అది ఈ మహిళల నాయకత్వం వల్ల, మా పద్మనారాయణ గారు, దుర్గా గారు వారి చొరవ వల్ల ఆ పెదగొట్టిపడి గ్రామంలో జరిగింది. అట్లానే తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మిత్తిపాడు గ్రామంలో అక్కడ మా చంద్రకళ గారు, ఇతర మహిళా నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో అలాంటిదే మళ్ళీ తర్వాత జరిగింది. ఈ మధ్య కాలంలో 2010-11లో జరిగింది.
మహిళలంతా కూడా కొన్ని నెలల పాటు నిరాహార దీక్ష చేసి చివరికి లైసెన్స్ షాపులు మూయించేసేగలిగారు, శాశ్వతంగా తొలగించగలిగారు. అట్లాగే అంటే విజయం సాధించిన ఉద్యమం ఒక ఉదాత్తమైన ఉద్యమం, నిర్దిష్టమైన లక్ష్యాల కోసం కొనసాగుతున్న ఉద్యమం. అదే రీతిన వ్యవసాయంలో ఇందాకే ఫలితాన్ని గురించి అనుకున్నాం. ఊరికే మాటలు కాకుండా చేతల్లో ఒక నిజాయితీ అయినటువంటి అంశాన్ని తీసుకుని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మాట చెప్పకుండా ఈ దేశంలో వ్యవసాయాన్ని బాగు చేయాలంటే రైతుకి ధర రావాలి, న్యాయమైన ధర రావాలి, లేకపోతే వ్యవసాయం నాశనం అవుతుంది. చిన్న రైతు కౌలుదారు నాశనమైతే గ్రామాలు పూర్తిగా వల్లకాడులైపోతాయి అని స్పష్టమైన పంథాతో ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ఆ పంథాన్ని స్వీకరించడం అనివార్యం అయిపోయింది. గతంలో ఈ భాష ఎప్పుడు మాట్లాడాల. ప్రభుత్వం ఏదో మద్దతు ధరిస్తుంది, మరో ఇచ్చేది లేదు, చచ్చేది లేదు, ఆగాస ఈగాసే తప్ప రైతులకి రేటు రావాలి అన్న భాష రావాలి అసలు. ఇప్పుడు ఆ భాష ప్రారంభమైంది. ఇప్పుడు ఆ భాష మాట్లాడకపోతే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. దీనిలో విజయం సాధించాం. ఈ భాష తీరు, ఆలోచన తీరు మార్చడమే కాకుండా విధానాల్లో కూడా మార్పుని సాధించి రైతులకి ప్రత్యక్షంగా ఆర్థిక ఆదాయం పెంచే ఏర్పాట్లు ఇంకా చాలా చేయాల్సింది, కానీ వెలుడుకు వేయగలిగాం. దానికి ప్రత్యేకగా వసంత్ కుమార్ గారు. ఇక రెండో అంశం, ఈ ఉప ఎన్నికల్లో 6 స్థానాల్లో మేము ప్రస్తుతానికి పోటీలో ఉన్నాం. ఇంకొకటి 2 స్థానాల పరిస్థితిని బట్టి చూద్దాం. కానీ ఊరికే ఎట్లాగొట్లా మాకు ఓటు కావాలని మేము కోరడంలా, 3 కీలకమైన అంశాల చుట్టూ మేము ఈ ప్రచారాన్ని, రాజకీయాన్ని తిప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రేపు జూలై 1 నుంచి మద్యం విధానం ప్రజల ముందుకు వస్తుంది. మరి పాత విధానాన్ని కొనసాగిస్తారా, లేకపోతే చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ చేసి మౌలికమైన మార్పులు తేకుండా మళ్ళీ బేదలను కేవలం తాగే యంత్రాలుగా భావించి వాళ్ళని తాగుడికి బలి చేసి ఆదాయం పొందడం మాత్రమే, ఆ పైన ముడుపులు కూడా తీసుకోవడం, అది మాత్రమే ప్రభుత్వ లక్ష్యంగా కొనసాగిస్తారా, ఇది తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కీలకమైన అంశంగా లోక్సత్తా ఈ ఎన్నికల్లో ప్రజల ముందు పెట్టబోతున్నది. మేము ఊరికే విమర్శించుకొచ్చిన వాళ్ళం కాదు, ప్రత్యామ్నాయ విధానాన్ని స్పష్టంగా చెప్తున్నాం. ప్రభుత్వమే ఈ షాపుల్ని పరిమితమైన సంఖ్యలో, పరిమితమైన వేళ్లల్లో నడిపి ఆ గ్రామాల్లో పంచాయతీలకి, మహిళలకి చట్టబద్ధంగా బెల్ట్ షాపుల్ని, కాపుసారాన్ని పూర్తిగా నిర్మూలించే చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చేయండి. ఎప్పుడైతే జయభాగ్యం గారు లాంటి మహిళలు ఆ గ్రామాల్లో పూనుకుంటారో, ఎప్పుడైతే యువత పూనుకుంటారో, ఎప్పుడైతే పంచాయతీలు ముందుకొస్తాయో అక్రమాలను వాళ్ళు నివారిస్తారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వం తీసుకుంటే అక్రమాలు జరుగుతాయన్నారు. కరెక్టే, ప్రభుత్వం నిర్వాహకం అట్లాంటిది, మేము ఒప్పుకుంటున్నాం. ప్రభుత్వం ఏం చేసినా కూడా అది భస్మాసుర హస్తమే, అది ఒప్పుకుంటున్నందుకు సంతోషం. కానీ దానికి పరిష్కారం ఈ ప్రజల్ని ఈ బ్రాందీ బారిన పడి మీరు చావండి అని చెప్పి వదిలేయటం కాదు. దానికి పరిష్కారం వినూత్నమైన విధానాలను చేపట్టి ప్రజల చేతుల్లో అధికారాన్ని, బాధ్యతని పెట్టి సామాన్య ప్రజల్ని, పేదల్ని, దళితుల్ని కాపాడుకోవటం, మహిళల కన్నీళ్లు తొడవటం. దీని గురించి ఆలోచన జరగడంలో. ఇక రెండోది, వ్యవసాయంలో మేము చేపట్టిన ఇవాళ తొలడుగులు మాత్రమే. రైతుకు పూర్తిగా విముక్తి వచ్చి పెట్టిన పంట మీద, పెట్టుబడి మీద 100కి 150 రూపాయలు తగ్గకుండా ఆదాయం వచ్చే రోజు దాకా ఆ విధానాల కోసం ఊరికే మాటలు కాదు, ఇలా ఇవ్వండి అని చెప్పి ఎవరిస్తారు, ఎవరెవరు, ఏ విధానాల ద్వారా వస్తుందో స్పష్టంగా చెప్పి కళ్ళు తెరిపించి ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి దేశవ్యాప్తంగా రైతుల విముక్తి కోసం లోక్సత్తా పోరాడుతుంది, విజయం సాధిస్తుంది. దానిలో అనుమానం మాత్రం లేదు. ఎందుకంటే మేము పోరాడుతున్నది హేతుబద్ధమైన విషయం. నిన్న కూడా ప్రధానమంత్రి గారికి ఈ విషయం మీదే సవివరంగా ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం కాపీలు కనుక మీకు లేకపోతే మొగరాయ్ గారు అందించే ఏర్పాటు చేయండి. వేళ మళ్ళీ చాలా స్పష్టంగా దీనిలో మేము శశభిషలు లేకుండా, వేరే మేమాంసలు లేకుండా చాలా నిర్దిష్టంగా, స్పష్టంగా, సూటి అయిన విధానంతో దానికి ప్రత్యేకగా వసంత్ కుమార్ గారు అభ్యర్థిగా వచ్చారు. మూడోది అవినీతి. ఈ మద్యం విషయంలో అవినీతి వచ్చింది, ప్రధానంలో అవినీతి ఉంది, మైనింగ్లో అవినీతి ఉంది, మద్యంలో అవినీతి ఉంది. పేపర్ తెరిస్తే అవినీతి లేని రోజు లేదు. పేపర్లలో, టీవీ ఛానళ్లలో, రాష్ట్రంలో, దేశంలో. మళ్ళీ దానికి కూడా లోక్సత్తా ఊరికి కబుర్లు చెప్పట్లా, ఒక బలమైనటువంటి లోకాయుక్త చట్టాన్ని తయారు చేశాం. 2009లోనే మేము ఆనాడు తయారు చేసి అప్పుడు శాసనసభాపతికే, ఆనాటి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు శాసనసభాపతి
ఆనాటి ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి ఇద్దరికి ఇచ్చాం. ఉలుకు పలుకు లేదు. ప్రతిపక్ష నాయకులకు ఇచ్చాం, ఉలుకు పలుకు లేదు. అప్పటి నుంచి ఒకళ్ళు తిట్టుకుంటున్నారు కానీ ఈ అవినీతి లేకుండా ఏం చేద్దాం, అవినీతి పడ్డ వాళ్ళ శిక్షలు ఏం చేద్దాం అనే విషయం పొరపాటు కూడా మాట్లాడరు వాళ్ళు. మొన్న ఆనాడు అధికారికంగా మేము నోటీస్ ఇవ్వాల, ఎందుకంటే వాళ్ళు ముందుకు వస్తారేమో అని చెప్పి ఆలోచనతో మొన్న అధికారికంగా శాసనసభకు నోటీస్ ఇచ్చి సభ ముందు పెట్టాం, ప్రభుత్వానికి తెలియజేశాం, ప్రధాన ప్రతిపక్షానికి అందజేశాం. ఒక బలమైన లోకాయుక్త చట్టం వివరాల్లోకి నేను వెళ్ళడం గతంలో చెప్పాను, 1-2 సార్లు శాసనసభలోనే చెప్పాను. కాబట్టి మాటలు కాదు, వేళ ఆస్తులు జప్తు చేసి అవినీతికి పాల్పడ్డ వాళ్ళు జైళ్లకు పోయి వాళ్ళ పదవులు పోయేటువంటి బలమైన చట్టం లేకపోతే, వాడు ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా అందరినీ సమంగా చూసే చట్టం లేకపోతే అవినీతిని గురించి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవటమే తప్ప నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావని ప్రత్యారోపణలు చేసుకోవడమే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి ఈ 3 అంశాల చుట్టూ ఈ మద్యంలో మౌలికమైన విధానం మార్పు, వ్యవసాయం, రైతుకు రేటు వచ్చేటువంటి విధానాలు, అవినీతిని అంతం చేయడం కోసం స్పష్టమైన సంస్థాగత ఏర్పాట్లు, ఈ 3 చుట్టూ లోక్సత్తా పార్టీ ప్రచారం ఉప ఎన్నికల్లో జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజల్ని మేము కోరుతున్నాం, మీకు ఎలాంటి భవిష్యత్తు కావాలో తేల్చుకునే అవకాశం మీకున్నది. ఒక ప్రజాస్వామ్యంలో మనకు 2 అపురూపమైన వరాలు ఉన్నాయి, ఎక్కడా లేనటువంటివి. ఒకటి స్వేచ్ఛ, మన మనసుకు నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ ఉన్నది, ఎవరు అడ్డుకోవడానికి లేదు. నచ్చిన మాట చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛని మనం కాపాడుకోవాలి. 2, మనకి ఎలాంటి పరిపాలన కావాలి, మన పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు కావాలి, మన పన్నుల డబ్బు ఎట్లా సద్వినియోగం కావాలి, అది నిర్ణయం చేసేటువంటి నిజాయితీ పరులు, సమర్థులు, సచ్చరిత్ర గలవాళ్ళు, అలాంటి ప్రతినిధులను ఎన్నుకునేటువంటి హక్కు ఉన్నది. ఈ హక్కుల్ని స్వేచ్ఛను కానీ ఓటును కానీ మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. దుర్మార్గుల్ని, టెర్రరిస్టుల్ని, దోపిడీదారుల్ని ఎన్నుకోవచ్చు, సమర్థుల్ని, నిజాయితీ పరుల్ని ఎన్నుకోవచ్చు. వ్యవస్థని, ఈ దోపిడీని కొనసాగించి పేదరికాన్ని పెంచేవాళ్ళని ఎన్నుకోవచ్చు, పేదరికాన్ని శాశ్వతంగా తొలగించి అవకాశాలను అందించే వాళ్ళని ఎన్నుకోవచ్చు. మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకోవటమా, మన చుట్టూ ఉన్న వలయాలను ఛేదించి భవిష్యత్తుని బాగు చేసుకోవటం, 2 అవకాశాలు కూడా ప్రజల చేతుల్లో ఉన్నాయి, ఓటర్ల చేతుల్లో ఉన్నాయి. తుదకు ప్రజాస్వామ్యంలో మంచైనా చెడైనా కూడా ఓటర్దే బాధ్యత. ఆ చిన్న పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఆ చిన్న ఓటర్, ఆ బ్యాలెట్ పేపర్ అయితే బ్యాలెట్ పేపర్ మీద చిన్న పెన్సిల్తో మార్క్ చేసేది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అయితే ఓ బటన్ వేలుతోనో లేకపోతే ఇంకో చూపుడు వేలుతోనో అక్కడ దాని మీద నొక్కేది. దాంతోనే మన జాతి భవితం నిర్ణయం అవుతుంది. చెడు నిర్ణయం కూడా చేస్తున్న హక్కు ప్రజలకు ఉంది. ఆ హక్కుని మేము గౌరవిస్తున్నాం. మేము కోరుతున్నది మీ భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయండి, ఎవరి కోసమో కాదు. ఈ మద్యాన్ని అంతం చేయాలి, రైతులకు న్యాయం జరగాలి, యువతకి భవిష్యత్తు ఉండాలి, అవినీతిని పాతిపెట్టాలి అన్నట్టయితే ఒక తీరున ఓటు ఉంటుంది. మద్యం పెరుగుతూ ఉండాలి, అధికారంలో ఉన్నవాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారం కోసం అని చెప్పని ఇది ఒక ఆటలాగా భావించి ఈ రాజకీయ మొత్తాన్ని కూడా కోటేశ్వరులు నలుగుగా చేయాలి, ఓట్ల కొనుగోలుని, భ్రాంతి ప్రవాహాన్ని మరింత పెంచాలి. అధికారం అన్నది అవినీతి కోసమే, దేశాన్ని తెగబడి దోచుకోవటం కోసమే. రైతుల పేర్లు చెప్పి రైతులకు ఆదాయాలు పెరగకుండా దుర్మార్గపు విధానాలను కొనసాగించాలి. ఇలానంటే ఇంకో రకమైన ఓటు. రెంటికి హక్కు ప్రజలకు ఉన్నది. నేను చాలా నిష్కర్షగా ప్రజలకు తెలియజేస్తుంది ఏమిటంటే, వేసిన ఓటును బట్టే వచ్చే పర్యవసానాలు ఉంటాయి, వేసే విత్తనాన్ని బట్టే వచ్చే పళ్ళు ఉంటాయి. విత్తనం ఒకటేసి మాకు అమృత ఫలాలు రావాలంటే లాభం లేదు. విషబీజాన్ని వేశాక విష పళ్ళని ఆరగించాల్సిందే. మంచి విత్తనాలు వేస్తే మంచి ఫలాలని ఆస్వాదించవలసిందే. అది పూర్తిగా ప్రజాస్వామ్యంలో మంచి వచ్చాడో ఆ నిర్ణయం ప్రజల చేతుల్లో ఉంది. ఈ మాట అందరూ చెప్పడంలా, ఈ మాట మనం చెప్పకుండా ఇంకెక్కడో చేతుల్లో ఉందనుకున్నా కాదు. ప్రజాస్వామ్యంలో తుదకు దీని వ్యవస్థలో మార్పు ప్రజల చేతుల్లో, ముఖ్యంగా యువత చేతుల్లో, మహిళల చేతుల్లో, మధ్యతరగతి చేతుల్లో. ఈ వ్యవస్థ మారాలన్న ఆర్తిపడుతున్న వర్గాల చేతుల్లో ఉంది. అక్కడ కదలిక ఎంత వేగంగా వస్తే దేశంలో మంచి మార్పు అంత వేగంగా వస్తుంది.
అక్కడ ఎంత మందకొడిగా ఉంటే దేశంలో నష్టం అంత అపారంగా జరుగుతుంది. ఈ రెంటికి బాధ్యత మనమే తీసుకోవాలి ప్రజలంగా. కాబట్టి దయచేసి మీరంతా ఆలోచించండి, సమాజంలో అందరికీ ఆలోచన పెంచండి. ఇదేదో తోడేళ్ల ఆటగా కాకుండా, ఈ తోడేలు గెలుస్తుందా ఆ తోడేలు గెలుస్తుందా పందేలు వేసుకోవడం కాకుండా, ఈ తోడేళ్లు గెలవాలని కోరుకునేది మేక పిల్లల్ని తినడం కోసం అన్న విషయాన్ని గుర్తించి, ఈ మేక పిల్లలు వీర సింహాలయ విజృంభించి వ్యవస్థను బాగు చేసుకోవడం కోసం నడుకట్టే సమయం ఆసన్నమైంది. దానికి ఓటును అస్త్రంగా మలిచి వ్యవస్థను బాగు చేసుకోండి అని చెప్పి పిలుపునిస్తున్నాం. ఇక మీ